ప్రేజ్ లార్డ్ మామ. ప్రైజ్ బిడ్డ. యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు కదా, ఎలా సాధ్యము కొంచెం వివరించి చెప్పగలరా? చాలా మంచి ప్రశ్నను నన్ను అడుగుతూ వచ్చావు తల్లి. వివరించగలను. ఇక్కడ గ్రేసీ వేసిన ప్రశ్నను మీకు అర్థవంతంగా అర్థమయ్యేటట్టుగా మరొక్కసారి మీతో చెబుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎలా పంచాడు, అది సాధ్యమేనా అనే విషయాన్ని క్లుప్తంగా వివరించమని గ్రేసీ అడుగుతూ వచ్చింది. ఇది సాధ్యమే. ఇది ఎలా సాధ్యము అని మనము ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథమును చాలా జాగ్రత్తగా చదువుతూ ఉన్నప్పుడు అనేకమైన విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి మహత్ కార్యములు ఆయన చేశాడు. వాటిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇదే. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచడము. ఆ యొక్క విషయం గురించి మత్తయి తన యొక్క గాస్పల్ రాస్తూ వచ్చాడు, మార్కు కూడా రాస్తూ వచ్చాడు, లూకా గారు కూడా రాస్తూ వచ్చాడు, అదేవిధంగా యోహాన్ గారు కూడా రాస్తూ వచ్చాడు. అంటే ఒక విషయము గురించి పదే పదే రాస్తున్నారంటే ఆ విషయములో దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించాడో ఆ యొక్క గ్రంథకర్తలు నొక్కి చెప్పుతూ ఉన్నారు. అది ఎలా సాధ్యము? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడం అది ఎలా సాధ్యము అని ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు 5,000 మందికి ఆహారం పెట్టక పూర్వము జరిగిన సంఘటన చెప్పిన తర్వాత మీకు సరైన సమాధానం ఇవ్వడానికి నేను ముందుకు వస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఆయన తిబెరియా సముద్రం వైపు వెళ్తూ వచ్చాడు. తిబెరి అనగా గలిలయ సముద్రం వైపు ఆయన వెళ్తూ వచ్చినప్పుడు అనేక మంది ఆయనను వెంబడించాలని ఆశ కలిగి ఉన్నారు. ఆయన గలిలయ సముద్రం దాటి ఒక కొండ ఎక్కి కూర్చున్నాడు. ఆ కొండ వైపు అనేకమైన జనులు వచ్చారు. ఆ జనులు ఎక్కడి నుంచి వచ్చారు అని మనము ఆలోచిస్తే ఆయా ప్రాంతంలో నుంచి వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. ఇంతకీ వీళ్ళు ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభు కంటే, యేసుక్రీస్తు ప్రభు గురించి వీళ్ళు ముందుగానే తెలుసుకున్నారు కనుక యేసుక్రీస్తు ప్రభుని కలుసుకోవాలని, ఆయన చెప్పిన మాటలు వినాలని ఆశ కలిగి వచ్చారు. అక్కడ ఎలా వచ్చారు అంటే చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు వస్తూ వచ్చారు. అంటే వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు వస్తూ వచ్చారు. అలాగే వాళ్ళు వచ్చినప్పుడు అనేక మంది కూడా కొండపైన ఉండి కూర్చొని వాక్యం వింటూ ఉన్నారు. వాళ్ళు వాక్యం వింటూ ఉన్నప్పుడు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు, అలాగే చీకటి అవుతున్న కాలం వరకు, ఆ సమయం వరకు యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క మాటలు వింటూ ఆ మాటలో వాళ్ళు నిమగ్నమై వాళ్ళు సమయం మర్చిపోతూ వచ్చారు, వాళ్ళకున్న ఆకలి మర్చిపోతూ వచ్చారు. కానీ సాయంత్రకాల సమయము అవుతున్న సమయంలో అక్కడున్న మరొక శిష్యుడు అన్న మాట ఏంటంటే, సమయం అనేది అయిపోతూ ఉంది గనక వీరు ఆహారము తినుటకై
వీరిని గ్రామాలలో పంపివేయుడి లేదా పట్టణములలో పంపివేయుడి అని ఒక శిష్యుడు చెప్పాడు. మరొక శిష్యుడు చెప్పాడు, ఇంతమందికి ఆహారము పెట్టాలంటే చాలా ధనము అవసరము, అంత ధనము మన దగ్గర లేదయ్యా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన గొప్ప మాట ఇదే. ఆయన ఏమని చెప్పాడు శిష్యులకు అంటే, ఇక్కడ ఏమైనా ఉన్నదా అడిగినప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క మాట విని అక్కడ ఏముందో చూడాలని 5,000 మంది ఎదుట వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. ఇక్కడ ఏమైనా ఉన్నదా, ఇక్కడ ఏమైనా ఆహారం ఉన్నదా అని అన్నప్పుడు అక్కడ కూర్చున్నటువంటి పురుషులు చిన్నవాళ్ళు మొదలుకొని పెద్ద వాళ్ళ వరకు 5,000 మంది పురుషులు ఉన్నారు. స్త్రీలు కాదు, పురుషులు మాత్రమే ఉన్నారు. వాళ్ళతో పాటు స్త్రీలు కూడా వచ్చారు. వాళ్ళ సంఖ్య బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఇంచుమించు ఒక 8,000 నుంచి 9,000 మంది వరకు ఉండవచ్చు. కానీ కేవలం ఇక్కడ పురుషుల సంఖ్య మాత్రమే రాయబడింది. 5,000 మంది కూర్చున్న పురుషుల దగ్గర ఎటువంటి ఆహారము లేదు, కానీ 5,000 మందిలో ఉన్న ఒక పురుషుని దగ్గర, అనగా ఒక చిన్నవాడి దగ్గర, ఒక బాలు దగ్గర ఏముందంటే 2 చేపలు 5 రొట్టెలు ఉన్నవి అని ఒక శిష్యుడు యేసుక్రీస్తు దగ్గర చెప్పాడు. ఇక్కడ గమనించండి, ఒక చిన్న పిల్లవాడు దేవుని యొక్క వాక్యం వినాలని ఆశ కలిగి ఆ తల్లి చేసినటువంటి రొట్టెలు తీసుకొని 2 చేపలు ఒక చిన్న బాక్సులో పెట్టుకొని ఆ కుమారుడు ఎంతో దూరం ప్రయాణించి యేసుక్రీస్తు యొక్క మాటలు వినుటకై ఆ కుమారుడు కొండ ఎక్కి ఆ కొండపైన కూర్చున్నాడు. అంటే చిన్న పిల్లవాని యొద్ద ఉన్నటువంటి ఆసక్తి చాలా గొప్పది. అంత గొప్ప ఆసక్తితో వచ్చి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు వింటున్న సమయంలో ఆ చిన్న పిల్లవాడంట ఆకలి మర్చిపోయాడంట. అంటే వాళ్ళ అమ్మగారు పంపినటువంటి టిఫిన్ బాక్స్ లేకపోతే లంచ్ బాక్స్ ఓపెన్ చేయాల. ఆ అబ్బాయి ఎందుకు ఓపెన్ చేయలేడు అంటే ఆత్మీయమైన ఆహారము భుజించినప్పుడు శరీర సంబంధమైన ఆహారం పైన ఎక్కువ దృష్టి ఉంచలేము. అలాగే కుమారుడు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు విని ఆ మాటలకు లోబడి విశ్వాసములో ఉన్నతమైన స్థానములో ఉండి ఆ కుమారుడు ఆహారము తినడమే మర్చిపోయాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడు ఏ చిన్న పిల్లవాని ఎదుట 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవని గుర్తించి ఆ చిన్న పిల్లవాడిని అడిగినప్పుడు, ఓ నా కుమారుడా, 5 రొట్టెలు 2 చేపలు మాకు ఇస్తావా అన్నప్పుడు ఆ కుమారుడు మరో మాట చెప్పక ఈ 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తు చేతిలో పెడితే అవి ఆశ్రయించబడతాయి, దీవించబడతాయి. 5,000 మంది పురుషులు తినగలరు, అంతేకాదు మాతో వచ్చినటువంటి స్త్రీలు కూడా తినగలరు అని కుమారుడు విశ్వసించి నమ్మకముతో కుమారుడు 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తు ప్రభు చేతిలో పెట్టినట్టుగా చూస్తున్నాము. ఆ కుమారుని యొక్క విశ్వాసం బట్టి యేసుక్రీస్తు ప్రభు అన్న గొప్ప మాట ఏంటంటే, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రజలని భక్తులుగా కూర్చోబెట్టుండి. అంటే 1 by 1, అంటే చిన్నప్పుడు ఎలా ఉండేదంటే గ్రామాలలో
ఆహారము తినేటప్పుడు కింద కూర్చుని తినేవాళ్ళము. ఆ పచ్చి గడ్డి పైన కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు 2 చేపలు 5 రొట్టెలు పట్టుకొని పరలోకం వైపు ఎత్తి, ప్రభువా తండ్రి వీటిని ఆస్వాదించు అన్నప్పుడు ప్రభువు ఆస్వాదించాడు. ఈ 5 రొట్టెలు 5,000 మందికి సరిపోయేటట్టుగా వాళ్ళెంతగా పంచిన గులితి అవంతంతగా ఆ యొక్క రొట్టెలు వస్తూ వచ్చాయి. ఆ యొక్క చేపలు కూడా ఎంతంతగా పంచి పెట్టిన గులితి అంతంతగా చేపలు కూడా వస్తూ వచ్చాయి. అకంట 5,000 మంది తృప్తిగా తినిరి, ఏమి తక్కువ పడకుండా తినిరి, వారితో పాటు స్త్రీలు కూడా తినిరి అని బైబిల్ గ్రంథములో రాయబడుతూ వచ్చాయి. ఆ యొక్క 5,000 మంది పురుషులు తిన్నారు, అదే విధంగా స్త్రీలు కూడా తిన్నారు. తిన్న తర్వాత మిగిలిన ముక్కలు, ఎన్ని ముక్కలు? మిగిలిన ముక్కలంట 12 గంపలు నింపిరంట. ఎన్ని గంపలు నింపిరి? 12 గంపలు నింపిరంట. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ చిన్న పిల్లవాడు ఇచ్చింది 2 చేపలు 5 రొట్టెలు మాత్రమే. కానీ అందరూ తిన్న తర్వాత కూడా ఇంకెన్ని మిగిలాయంట? 12 గంపలు మిగిలాయంట. అంటే మన విశ్వాసముతో దేవుని చేతిలో ఏదైనా పెడితే దేవుడు మన విశ్వాసం బట్టి ఆయన అద్భుత కార్యములు చేయగలడు. హల్లెలూయా. అందుకని చిన్న పిల్లల విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క 5,000 మంది ఆహారము తినుటకు మూల కారకులు ఎవరని మనం ఆలోచిస్తే ఆ చిన్న పిల్లవాని యొక్క విశ్వాసము. కాబట్టి చిన్న పిల్లల యొక్క విశ్వాసము చాలా గొప్పది. కాబట్టి చిన్నప్పటి నుంచే మనం దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినప్పుడు ఏదైనా సరే దేవునికి మనం అడిగినప్పుడు మన విశ్వాసం బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. చిన్న పిల్లవాడు కూడా విశ్వాసం బట్టి యేసుక్రీస్తు చేతిలో 2 చేపలు 5 రొట్టెలు పెట్టాడు కనుక 5,000 మంది తిన్నారు. వారితో పాటు కూడా స్త్రీలు కూడా తిన్నారు. అదేవిధంగా తిన్న తర్వాత 12 గంపలు మిగిలినట్టుగా మనము చూస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యం. ఎలా సాధ్యం అంటే విశ్వాసం బట్టి సాధ్యం. దీంట్లో ఏమర్థమైందంటే చిన్న పిల్లవాడి విశ్వాసం బట్టి యేసుక్రీస్తు ప్రభు మహాత్కార్యము చేసినట్టుగా మనము చూస్తున్నాము. మనం కూడా చిన్న పిల్లవాడి వలె దేవుని యొక్క మాటకు లోబడి విశ్వాసములో బలంగా మనం నిలబడినప్పుడు దేవుడు చిన్న పిల్లవాడి జీవితంలో చేసినటువంటి మహత్కార్యములు మన జీవితంలో కూడా చేయగలడు. కాబట్టి మనం కూడా ఆ చిన్న పిల్లవాడి వలె మనం కూడా విశ్వాసం కలిగి జీవించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు యొక్క మాటలు మీ యొక్క జీవితంలో దీవించి మీరు కూడా ఆత్మీయంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.